ఏమండి, డోర్ తీయండి. బలరాం బలరాం గొంతులో ఉంది. ఆఫీస్లో నాకంటూ ఒక హోదాని స్థాయిని ఇచ్చి 10 మంది చేత గౌరవాన్ని పొందేలా చేసిన బాస్ అని చెప్పనా? అనుకోని పరిస్థితుల్లో నా మెళ్ళో 3 ముళ్ళు వేసిన భర్త అనుకోనా? అంటే నా ఉద్దేశం ఆరోగ్యం పాడైపోద్దనమ్మాయి. అవును, నువ్వేదో చీరలు తయారు చేస్తావంటగా? ఆ గోల్డ్ బాబు కూడా చెప్పాడు. ఆడాళ్ళకి చీరలంటే పిచ్చి కదా, ఆ పిచ్చితోనే చూద్దామని వచ్చాను. ఏయి ఎక్కడున్నాయేంటి? ఓ ఇయ్యేనా? అబ్బబ్బబ్బా, ఎంత బాగున్నాయో! ముట్టుకుంటేనే కందిపోయేటట్టుగా ఎంత బాగా మెరిసిపోతున్నాయో. నీలాగే చాలా చాలా అందంగా ఉన్నాయి అమ్మాయి. నీ అందమైన చేతులతో రంగులేసేసరికి వీటికి ఎక్కడలేని అందం వచ్చిందనుకో. ఇంత అందమైన వాటిని చూస్తే ఎవరు వదిలిపెడతారు చెప్పు? పడి చస్తారు. ఎంత రేటైనా సరే కొనేస్తారు. కాంచనా, కమలా, కాంచనా, ఒసేయ్ కాంచనా, కల్పన, ఇలా రండే. కల్పన, ఇలా రండే. ఏమండి? కాంచనా, కల్పన, ఏమండి? పద్మ, అయ్యో ఒకసారి అందరూ ఇటు రండే. ఏమండి? అది కాదండి. ఉండమ్మాయి, కొనమని ఆ యాదవ్ దగ్గరికి ఈ యాదవ్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు చెప్పు? మంచి రేట్ వచ్చేలా నేనే అమ్మి పెడతానుండు. అది కాదండి. ఏంటే చంద్రకళ, ఏంటా కేకలు? కేకలు కాదహే, ఆనందం. ఈ అమ్మాయిని మనమంతా ఏదో ఆషామాషి అనుకున్నాం కదా, కానీ తనలో ఎంత విద్య ఉందో తెలుసా? ఈ చీరల్ని ఈ అమ్మాయే రంగులేసి తయారు చేసింది. అవునా? చాలా బాగున్నాయే. అబ్బా ఎంత బాగున్నాయో. ఇదిగోండి, మీరు కూడా చూడండి. ఇదిగో అమ్మాయి, ఈ చీరని ఎంత కమ్ముతావేంటి? సారీ అండి, అవి అమ్మటానికి కాదు. వాటిని శాంపిల్ శారీస్ అంటారు. బట్టలు తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలకి ఈ చీరల్ని చూపించి వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకోవాలి. అందుకే వాటిని రెడీ చేశాను. అర్థమైందిలే అమ్మా, నీ మాటల్లోని మర్మం మహా బాగా అర్థమైంది. మీ ముష్టి మొక్కలకి వీటిని కొనే స్థాయి లేదని కంపెనీలు ఫ్యాక్టరీలని భలే వంకబెట్టి చెప్తున్నావు. అయ్యో లేదండి, మీరు పొరపాటు పడుతున్నారు. నేను చెప్పేది నిజమండి. వీటిని కాంట్రాక్ట్ కోసమని చేశాను. పర్లేదులే అమ్మా, మీ గుడిసె మొక్కలకి ఏ పాచిపోయిన చీర కట్టుకోక ఇంత ఖరీదైన చీరలు ఎందుకని ముఖం మీదే చెప్పొచ్చు. మేమేం అనుకోం. దానికి ఇలా మాటలతో మభ్య పెట్టాల్సిన అవసరం ఏం లేదు. లేదండి, మీరంతా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పుగా కాదమ్మా, సరిగ్గానే అర్థం చేసుకున్నాం. ఏదో మాతో ఉంటుంటే మాలో ఒకదాని అనుకున్నాం, కానీ మావి గుడిసె బతుకులని భలే ఎక్కిరించావమ్మా. అయ్యో అదేంటండి ఆ మాటలు? అలా అని నేను కల్లో కూడా అనుకోనండి. అందరినీ ఒకేలాగా చూస్తాను. మిమ్మల్ని నా వాళ్ళు అనుకుంటున్నాను. దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడకండి ప్లీజ్. వాత పెట్టినాక వెండ రాసినట్టు ఇంకా ఎందుకులేమ్మా ఆ తీయటి మాటలు. అంతా మనోళ్ళే అనుకుంటే అయ్యో పాపం ఏదో ముచ్చటపడి అడుగుంటారులే, ఇద్దాంలే అనుకునేదానివి. ఏహే ఆపండహే, మీరు మీ సెత్త మాటలు. ఈ అమ్మాయి చెప్పింది నిజం, దానికి నేనే సాక్ష్యం. అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు వాగుతారే. చూడు మీనాక్షి, పెద్ద కాంట్రాక్ట్ చెయ్యాలన్న నీ ఆలోచన బాగానే ఉంది, కానీ ఆ చెత్తనాయాళ్ళు నిన్ను గేటు దాటి లోపలికి పోయే అవకాశం కూడా ఇవ్వలేదు. చేప పడింది బుట్టలో. మరి అట్టాంటోళ్ళు నిన్ను పిలిచి నీకు కాంట్రాక్ట్ ఇస్తారని గ్యారంటీ ఏంటి చెప్పు? వాళ్ళ చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరిగి తిరిగి చివరికి బాధపడే కంటే ఒక చిన్న సలహా చెప్తాను, నా మీదే పాటించు. ఏం లేదు మీనాక్షి, నీ చీరలు చాలా బాగున్నాయి, అందుకే మన వాళ్ళందరికీ ఇంత బాగా నచ్చాయి.
అందుకని ఈ చీరల్ని నువ్వు మన వాళ్ళకి అమ్మావనుకో, వీటిని చూసి అయ్యో బాబోయ్ ఎంత బాగున్నాయో అని పక్క బస్తీ వాళ్ళు కూడా వస్తారు. ఆ బస్తీ వాళ్ళని చూసి ఇంకో బస్తీ వాళ్ళు వస్తారు, వాళ్ళని చూసి సిటీ వాళ్ళు వస్తారు. అప్పుడు నీ పేరు సిటీ మొత్తం మారుమోగిపోద్ది. సిటీలో ఎక్కడ చూసినా నీ చీరలే అనుకో. ఇప్పుడు నువ్వు ఎవరి కోసమైతే ఎదుగుతున్నావో అప్పుడు వాళ్లే నిన్ను ఎతుక్కుంటూ వస్తారు. చూడు మీనాక్షి, నాకు నీ అంత తెలివితేటలు లేకపోయినా వ్యాపారంలో చాలా అనుభవం ఉంది. నా అనుభవం అంతా ఉపయోగించి నీ వెనకే నిలబడతాను, నిన్నొక స్థాయిలో నించోబెడతాను. ఇంకేం ఆలోచించకుండా ఆ చీరలు వాళ్ళకి అమ్మేయ్. నేను దురదృష్టవంతురాలంట. నా జాతకం మంచిది కాదంట, అందుకే నా చేత్తో నేను ఇవ్వను. ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? ముందు వీటి రేట్ ఎంతో చెప్పు. రంగులతో కలిపి నాకు 300 పడింది. ఏయ్, మీకు నచ్చిన చీరలు తీసుకొని చీరకు 500 చొప్పునివ్వండి. అదేంటి ఆవిడ 300గా చెబుతోంది? ఊరికే ఇస్తారు మరి, కష్టపడిన దానికి లాభం ఉండద్దు. నోరు మూసుకుని ఇయ్యండే. మీనాక్షి, ఇది నీ మొదటి సంపాదన, ఇక నీకు తిరిగే ఉండదు. వ్యాపారంలో ఎక్కడో ఉంటావనుకో. ఈ నమ్మకంతో కొత్త చీరలను తయారు చేసే పనిలో ఉండు. ఆ పనిలో ఉండమ్మా, ఇక నుంచి వెళ్ళు. వెళ్ళమ్మా. రవి, ఆ రోజు మనం చేసిన యాడ్ కంప్లీట్ అవ్వలేదుగా? ఆ రష్ అంతా నీ దగ్గరే ఉండాలిగా? నీకు తెలియకుండా అది బయటికి లీక్ ఎలా అయింది? అవును సార్, ఆ రష్ నా దగ్గరే ఉండాలి. కానీ ఆ రోజు ఆ రష్ అంతటిని మీ పిఏ మూర్తి తీసుకెళ్లారు. నా దగ్గర ఒక కాపీ కూడా ఉంచలేదు సార్. అంతేకాదు సార్, ఆ రోజు ఆయన చాలా టెన్షన్గా చేయించారు. వెళ్తూ వెళ్తూ చాలా కంగారుగా, భయంగా ఎవరితో ఫోన్లో కూడా మాట్లాడారు. రోజు మూర్తి ఫోన్లో ఎవరితో మాట్లాడాడు? గణేష్, చెప్పబి, మూర్తి విషయంలో ఏమైనా అప్డేట్? లేదు. నీకు తెలుసుగా, నాకు నిజం తెలుస్తుందన్న చివరి నిమిషంలో మూర్తి హాస్పిటల్ పాలవడం, తన కోమాలోకి వెళ్ళడం, ఏం చేయాలో ఎక్కడ క్లూ దొరుకుతుందో అని వెతుకుతూనే ఉన్నాను. యాడ్ షూట్ చేసిన కెమెరామెన్ని కలిశాను. అతను చెప్పిన దాని ప్రకారం మూర్తి ఆ రోజు చాలా టెన్షన్గా ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడంట. ఆ ఫోన్ లిస్ట్ వస్తే మనకేదైనా క్లూ దొరుకుతుంది. దాన్ని తెప్పించగలవా ప్లీజ్? సూపర్ అభి, సూపర్ సూపర్ ఐడియా. నా దగ్గర మూర్తి నెంబర్ ఉంది కదా, కంపెనీ వాళ్ళతో మాట్లాడి కాల్ లిస్ట్ తెప్పిస్తాను. ఈ అభిగాడు నేను అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా ఆలోచిస్తున్నాడు.
నేను ఒక్కొక్క దారిని మూసుకొని వెళ్తుంటే వాడు ఇంకో దారిని తవ్వుకొని వస్తున్నాడు. వీడిని ఇలానే వదిలేస్తే నా పునాదులు తవ్వేసి నన్నే పాతాళానికి పంపిస్తాడు. అంతకన్నా ముందు వాణ్ణే మనం పంపించెయ్యాలి. బాబాయ్, నాకేం జరిగింది? ఏం చెప్పమంటావురా? చెప్పు బాబాయ్. నువ్వు నైట్ ఇంటికి రాకపోయేసరికి చిన్నదిన చాలా కంగారు పడిందిరా. బాబాయ్, నైట్ నేను యాక్సిడెంట్ చేశాను. అది జూబ్లీ హిల్స్లో ఏదో స్లమ్ ఏరియాలో అంటరా. అక్కడ ఒక అమ్మాయి నిన్ను సేవ్ చేసి మన బలరాంకి అప్పచెప్పిందంట. అమ్మాయా? సరే. రేయ్, ఎక్కడికి రా? అక్కడ మీనాక్షి ఉందేమో. ఇదంతా మీనాక్షి చేసిందేమో అని డౌట్గా ఉంది బాబాయ్. మీనాక్షినా? ఆయన మీనాక్షి అక్కడెందుకు ఉంటుందిరా? ఏమో బాబాయ్, అక్కడ మీనాక్షి ఉందేమో అనిపిస్తుంది. ఈ క్లాత్ మీనాక్షిదేమో అనిపిస్తుంది. సరే, నేను వెళ్ళొచ్చాక మాట్లాడతాను. రేయ్,
బాబాయ్ పొద్దున్నే క్రిష్ ఎక్కడికి వెళ్తున్నాడు? అదేరా, నిన్న యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్తున్నాడు రా. అయినా వీడికి అక్కడ పనేంటి? సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత, ఏ తీరం చూపని పయనం, ఎంత దూరమో ఎంత కాలమో, ఎలా ఎలా ఆగటం, ఎలా ఎలా సాగటం. సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత, రామయ్య గారు, లోన్ అడ్జస్ట్మెంట్ పోను, మిగిలిన అమౌంట్ 10 లక్షలు. రాజుగారు, మీకు ఇవ్వాల్సిన 10 లక్షలు. థ్యాంక్స్ అండి. సారీ అండి, ఇంత తొందరగా ఇల్లు ఖాళీ చేయించినందుకు. అవకాశం ఉంది కాబట్టి మీరు కొనుక్కున్నారు, అవసరం ఉంది కాబట్టి మేము అమ్ముకున్నాం. ఇందులో ఎవరిని ఎవరు తప్పు పట్టవలసిన అవసరం లేదు. మాది కాని ఇంట్లో ఉండటం మర్యాద కాదు, అలా ఉండాలని ఆశ కూడా లేదు. వస్తామండి. వస్తామండి. మంచిదండి. ఇంటి గుట్టు చెడకుండా దాచలేని ఇరుకుతనం, దాచకుంటే వీధిని పడగా ఆపలేని అవమానం. కానరాణి కారు చిచ్చుల కడుపులోన రగులుతుండగా చూడనట్టు తల తిప్పాలా, కళ్ళు మూసి గడిపెయ్యాల. ఎన్ని మంటలో పేద గుండెలో, ఎలా ఎలా ఆగటం, ఎలా ఎలా సాగటం. సార్, మీరు చెప్పినట్టే వాళ్ళని ₹1 కూడా లేకుండా బయటికి పంపించేశాం. ఓకే సార్.